పాకిస్తాన్లో నిన్న బాంబ్ బ్లాస్ట్ జరిగింది. పాకిస్తాన్లోనే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అని చూస్తే, పాములు పట్టేవాడు పాము కాటికే బలైనట్టు పాకిస్తాన్ పెంచి పోషించినటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అవే వాటి చేతుల్లోనే పాకిస్తాన్ ఇప్పుడు చావు దెబ్బ తినాల్సిన పరిస్థితి వస్తుంది. తాలిబాన్, టీటీపీ, తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, ఐసిస్-కే ఇలాంటి సంస్థలన్నిటికీ కూడా పాకిస్తాన్ వెన్నుదన్నుగా ఉండింది చాలా సందర్భాల్లో. ఆ ఆర్గనైజేషన్సే ఇప్పుడు పాకిస్తాన్కి కొరకరాని కొయ్యగా మారిపోయినాయి. రీసెంట్గా నిన్న ఇస్లామాబాద్లో షియా కమ్యూనిటీకి సంబంధించిన ఖదీజాతుల్ కూబ్రా మసీద్ మీద దాడి జరిగింది. 31 మంది చనిపోయారు, 169 పీపుల్ వరకు ఇంజ్యూర్ అయ్యారనమాట. అయితే ఈ దాడి ఎవరు చేశారు అని అంటే ఐసిస్-కే అనేది రెస్పాన్సిబుల్గా చెప్తున్నారు. ఐసిస్ గ్రూప్ రెస్పాన్సిబుల్గా ఉంది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాలో ముఖ్యంగా ఖాళీఫతేని ప్రకటించడానికి అక్కడున్న గవర్నమెంట్స్ని పారద్రోలి ఐసిస్ చేపట్టడానికి ప్రయత్నం చేసింది. 2014 నుంచి 2019-20 వరకు కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అక్కడ సిరియాలో ఉన్నటువంటి అసద్ గవర్నమెంట్ రష్యా హెల్ప్తో ఇటు యుఎస్ఏ, రష్యా వైమానిక దాడులు చేయటం. సో వరల్డ్ కంట్రీస్ అన్నీ కూడా దీని మీద ఈ ఐసిస్ని అణిచివేయడానికి ప్రయత్నించడంతో దాని యొక్క ప్రాబల్యం 2019 టయానికి తగ్గింది. దాని తర్వాత అది మార్పు చెందించుకొని ఐసిస్-కేగా మారింది. ఐసిస్ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా కోర్సాన్ గ్రూప్గా మారింది. ప్రజెంట్ ఇది ఆఫ్రికాలో బాగా ప్రాబల్యం ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్గా మారిందండి. ఆఫ్రికాలో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటుంది. అందుకని ఆఫ్రికాలో కూడా సోమాలియా అండ్ నైజీరియా ఇలాంటి అన్ని కంట్రీస్లో కూడా, బొక్రోమా ఫాసో ఇలాంటి చాలా కంట్రీస్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. ప్రజెంట్ దీనికి చీఫ్గా అబ్దుల్ ఖాదిర్ ఉన్నారు. సోమాలియా నుంచి ఇతను ఆపరేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మోస్ట్ లీథల్ ఎక్స్టర్నల్ బ్రాంచ్ అండి ఐసిస్-కే అనేది. ఐసిస్కి ఒక అనుబంధమైన సంస్థ ఇది 2024లో రష్యా మీద, 2024లో అదే కర్మాన్ రీజన్లో ఇరాన్ మీద అనేక రకాలైన దాడులు చేస్తూ వస్తుంది. సో ఐసిస్-కే అనేది వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోర్సన్ రీజన్ని ఏర్పాటు చేయాలని, అంటే స్ట్రిక్ట్ ఇస్లామిక్ రూల్ని ఏర్పాటు చేయాలి, స్ట్రిక్ట్ ఖాళీఫతేని అమలు చేయాలి సౌత్ సెంట్రల్ ఏషియాలో అనేది వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే వీళ్ళ ఉద్దేశం ప్రకారం ఇప్పటికి కూడా ఇస్లామాబాద్లోను, ఆఫ్ఘనిస్తాన్లోను ఈ ఇస్లామిక్ స్టేట్స్ అన్నీ కూడా సరిగా ఇస్లామిక్ కంట్రీస్గా ఉండట్లేదు, స్ట్రిక్ట్గా వాళ్ళు షరియాని పాటించట్లేదు. సో ఖాళీఫతేని ప్రకటించాలి సో అనేది వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లను దింపేయాలి, పాకిస్తాన్లో ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ని దింపేయాలి, వీళ్ళు ఒక కొత్త కోరసన్ రీజన్ని ఏర్పాటు చేయాలి స్ట్రిక్ట్ ఇస్లామిక్ రూల్స్తో అనేదే వీళ్ళ యొక్క స్లోగన్. ఇదే ఐసిస్-కే యొక్క ముఖ్య ఉద్దేశం. సో వీళ్ళు పాకిస్తాన్లో ఇప్పుడు అనేక రకాలైనటువంటి బ్లాస్టులు చేస్తూ వెళ్తున్నారు. పాకిస్తాన్లోనే కాదు, డిఫరెంట్ రీజన్స్లో కూడా వీళ్ళు బ్లాస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ పరిస్థితి ఎలా తయారైందంటే అటు టీటీపీ, ఇటు ఐసిస్-కే, ఇటువైపు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ముప్పేట దాడులు జరుగుతున్నాయి. ఇంటర్నల్గా పాకిస్తాన్ తనంతకు తానుగానే కాపాడుకోలేకపోయిన పరిస్థితుల్లో ఆసిం మునీర్ మాత్రం ఫీల్డ్ మార్షల్ కాదు, ఈ ప్రపంచ దేశాలు తిరిగి పాకిస్తాన్ గొప్పలు చెప్పుకోవడమే సరిపోతా ఉంది. అసలు ఇంటర్నల్ డిస్ప్యూట్స్నే వీళ్ళు సరిగా హ్యాండిల్ చేయని వాళ్ళు అడ్వాన్స్డ్ వెపనరీ, అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అండ్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఉన్న ఇండియాతో ఎలా పోరాడగలుగుతారు?